ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమాన్నిచ్చి మరొక్కసారి విలువైన నీ మహాజ్ఞానాన్ని ఆలోచించే భాగ్యాన్ని నాకును యూట్యూబ్ ద్వారా ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్న నీ పిల్లలకును అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విలువైన మాటలు కలగని నీ వేదంలోనికి తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి మేము వెళ్ళి ఆలోచన చేయుచుండగా ఈ ప్రపంచానికి తెలియని మహోన్నతమైన సంగతులు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియమైన వారులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి యోగక్షేమాల గురించి ఆలోచన చేస్తూ నేను తండ్రికి చేయు ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, గత కొన్ని ఎపిసోడ్లుగా పతనమవుతున్న పట్టణాలు అనే విషయాలను మాట్లాడుతున్నాం. మనం ఒక్కొక్క పట్టణం, వాటి పరిస్థితి, దాని గురించి చరిత్ర ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్తోంది, ఈరోజు ఆ పట్టణాల పరిస్థితి ఎలా ఉంది అనేది మీతో నేను మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు అతి ప్రాముఖ్యమైన పట్టణం గురించి మీతో మాట్లాడాలని నేను ఆలోచన చేస్తున్నాను. అది యెరూషలేము పట్టణం. క్రైస్తవులందరికీ ఎక్కువగా ఉపయోగించటానికి ఉపయోగపడే పట్టణం ఈ పట్టణం. క్రైస్తవుల ప్రతి ఒక్కరికి ఈ పట్టణం గురించి చాలా వరకు తెలుసు. దీని గురించిన వివరాలు మనము వేద గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఈ యెరూషలేము మరి ఇశ్రాయేలు దేశంలో, ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో ఉంది యెరూషలేము. ఈ యెరూషలేము గురించి మరి మనం ఆలోచన చేసినప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం, ప్రపంచ ఖ్యాతిగాంచిన పట్టణం ఇది యెరూషలేము పట్టణం. ఈ పట్టణం ఎప్పటి నుంచి ప్రపంచపు వెలుగులోనికి వచ్చింది? ఈ పట్టణ నిర్మాణకుడు ఎవరు? ఈ పట్టణం ఎంతకాలం వరకు ప్రపంచ ప్రజలను ఆకర్షించుకుంది? ఇప్పుడు ప్రస్తుతం ఈ పట్టణ పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ యెరూషలేము పట్టణమును గురించిన వివరణలో మీరు తెలుసుకోబోతున్నారు. ప్రియులారా, గత ఎపిసోడ్లో నేను మాట్లాడినట్టుగా ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశంలో ఉంటారు. 430 సంవత్సరాలు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు అక్కడి నుంచి విడుదల పొంది ఒక 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం అయి అబ్రహాముకు దేవుడు ఏ దేశం అయితే వాగ్దానం చేశాడో ఆ దేశానికి, పాలస్తీనా దేశం అనొచ్చు, కానాను దేశం అనొచ్చు, ఇశ్రాయేలుల దేశంగా ఒక చిన్న భూభాగం ఇప్పుడు పిలువబడుతుంది. ఏదైనా ఇది అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. 400 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు మరలా ఇదిగో అబ్రహాం ఈ భూభాగానికి రాబోతున్నారో, వాళ్ళు వచ్చి ఈ భూభాగాన్ని స్వతంత్రించుకుంటారో అనేది అబ్రహాముకి చెప్పబడింది మనకు తెలుసు. ఈజిప్టు దేశం వెళ్ళటం, అక్కడ ఎన్ని కష్టాలు పడ్డారో, అక్కడి నుంచి ఎలా విడుదల పొందారో, దానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో గత ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది. ప్రియులరా, అక్కడి నుంచి
అనగా ఈజిప్ట్ దేశం నుంచి అబ్రహాము గారికి వాగ్దానం చేయబడిన ఈ దేశానికి ప్రవేశించిన తర్వాత ఎంతోమంది న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలన చేశారు. అందులో సంసోను కావచ్చు, ఇంకా ఎంతోమంది న్యాయాధిపతులలో చివరి వాడైన సమూయేలు. ఈ సమూయేలు గారు కాలంలో అప్పటికే ఫిలిస్తీన్లు ఉన్నారు, పక్కనే అమాలేకీలు ఉన్నారు. చాలా చాలా దేశాలు, చాలా రాజ్యాలు, ఆ రాజ్యాలు ఏలుతున్న రాజులు, వారి పరిపాలన ఉంది. కానీ ఇశ్రాయేలుకు రాజు లేడు. అందరూ స్వతంత్రులే. ప్రజల చేత ప్రజలే ప్రజల కొరకు పరిపాలన చేసుకునే ప్రజాస్వామ్యంగా ఒకప్పుడు ఇశ్రాయేలులను దేవుడు ఉంచాలని కోరుకున్నాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం ఒకప్పుడు ఇశ్రాయేలీలు అనుభవించారు. వాళ్ళపై ఎవరు నాయకుడు లేడు, ఎవరు రాజు లేడు. మిగతా రాజ్యాలన్నిటికీ రాజులు ఉన్నారు, ఇశ్రాయేలుకు మాత్రం రాజు లేడు. అందరూ సమానమే. ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలన చేసుకునే ఈ కార్యక్రమం. అది న్యాయాధిపతులు న్యాయం తీర్చడానికి మాత్రమే ఉండేవారు. దేవుడు చెప్పింది వాళ్ళకి చెప్పటమో, వాళ్ళకి న్యాయం తీర్చే వాళ్ళుగా ఉండేవారు తప్ప వాళ్ళపై అధికారులుగా ఉండేవారు కాదు. ఇలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి, లోక మర్యాద చెప్పున. లోకంలో అన్ని రాజ్యాలకి రాజు ఉన్నాడు, కానీ మాకు రాజు లేడు. మాకు రాజు కావాలి. సమూయేలు, నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు, మాకు అర్జెంటుగా రాజు కావాలి, నీ పిల్లలు నీలాంటి వారు కాదు అనగా వాళ్ళకి చెప్తారు, అయ్యా రాజు వస్తే రాజు కొరకు మీరేం చేయగలరో తెలుసా? రాజు ఇంట్లో పనిచేసేవారు మీ పిల్లలే ఉండాలి, రాజు గుర్రాల మేపేవాళ్ళు మీ పిల్లలే ఉండాలి, రాజు రథాల నడిపేవారు మీ పిల్లలే ఉండాలి, రాజు వెనకాల పరిగెట్టేవాళ్ళు మీ వాళ్ళే ఉండాలి. అన్ని పనులు మీ వాళ్ళ చేత చేయిస్తాడు. రాజు అధికారం పొందుతాడంటే మాకు అవేమి చెప్పకో, మాకు రాజు కావాలి అని అడిగితే దేవుడు సమూయేలు వాళ్ళ కోరుకున్నట్టుగానే రాజును నిర్ణయించాను. ఆయన వాళ్ళనన్నే విసర్జించారు. ఇన్ని కాదు, రాజునిచ్చేయి అన్నప్పుడు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకు ఎన్నిక చేయబడ్డ వ్యక్తి సౌలు గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదవగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి, సౌలు గారు ఇశ్రాయేలీలను 30 సంవత్సరాల వయసు గలవాడై ఏలనారంభించాడు. 2 సంవత్సరములు అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్న సౌలు అతని పరిపాలన గురించి చెప్తున్నాడు. అతడు ఇశ్రాయేలీలను ఏలుతున్నాడు. సౌలు గారిని దేవుడు ఎంపిక చేసిన తర్వాత, సౌలు గారు రాజుగా అయిన తర్వాత ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎక్కువ శాతం అతను చచ్చిపోయినంత వరకు ఫిలిస్తీన్లతో పోరాడేవాడు అని అతని గురించి రాయబడింది. యుద్ధాలు చేసేవాడు. యుద్ధాలు చేయటంలో, ఫిలిస్తీన్లను పోరాడటంలో, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటంలో అతని ఆయుష్కాలమే సరిపోయింది అన్నట్టుగా మనకు తెలుసు. ప్రియులారా,
దేవుడు ఒక రాజ్యం పైకి యుద్ధానికి వెళ్ళమంటాడు. ఆ రాజ్యం గురించి మనం ఆలోచన చేద్దాం. 1 సమూయేలు గ్రంథం 15 అధ్యాయము 2వ వచనం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 15 అధ్యాయము 2వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు. సౌలు, నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు. అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకం ఉంది. ఇశ్రాయేలులందరూ ఐగుప్తు దేశంలోంచి వస్తున్నప్పుడు అబ్రహాము గారికి వాగ్దానం చేసిన ఈ దేశంలోనికి ఎంటర్ అవ్వక ముందే అమాలేకీయులు ఇశ్రాయేలులకు విరోధులై మార్గములో ఉండగానే ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తారు. మార్గమధ్యంలో ఉండగానే అమాలేకీయులట ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తారట. కాబట్టి నీవు పోయి కనికరించొద్దు, అమాలేకీయులను హతము చేయి. ఈ మాట చెప్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఈ దేశానికి వచ్చి సుమారు 400 సంవత్సరాలు అయిపోతుంది. యెహోషువ గారి నాయకత్వం తర్వాత, న్యాయాధిపతుల కాలం దాటిపోయిన తర్వాత కొన్ని తరాలు గడిచిపోయాయి. కొన్ని 100 సంవత్సరాలు అయిపోయినాయి. కొన్ని 100 సంవత్సరాల క్రితం అమాలేకీయుల పూర్వీకులు ఇశ్రాయేలీయులు ఈ దేశానికి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఉండగా వాళ్ళపై యుద్ధాన్ని చేశారు. ఆ సందర్భం ఒక్కసారి చూద్దాం. అక్కడికి వెళ్ళి నిర్గమకాండము 17 అధ్యాయము 8వ వచనం చదువుదాం. నిర్గమకాండము 17 అధ్యాయము 8వ వచనం. అమాలేకీయులు వచ్చి రెఫీదీవులో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, ఇశ్రాయేలులతో యుద్ధం చేస్తున్నారు. మోసే గారు 8వ వచనం నుంచి మీరు చదువుకోండి. తర్వాత మోసే గారు చెయ్యి పైకెత్తుతుంటే ఇశ్రాయేలులు నెగ్గుతున్నారు అమాలేకీయుల మీద. మోసే గారు చెయ్యి కిందకు పెడితే అమాలేకీయులు నెగ్గేస్తున్నారు ఇశ్రాయేలుల మీద. అలా యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. చేతులు ఎంత టైం ఎత్తుకోగలుగుతాడు పాపం. ఎప్పుడైనా చేతులు లాగి కిందకు పెడితే అమాలేకీయులు ఇశ్రాయేలుల పైన యుద్ధం చేసేస్తున్నారు. చివరికి మోసే గారి చేతులు మరొక అతను వచ్చి ఆ చేతులు బండపై ఉండేటట్లు చేస్తాడు. యుద్ధం అంతా హోరాహోరీగా జరుగుతుంటది. ఆ యుద్ధం ముగింపుకి దేవుడు ఏమంటున్నాడు? 14 వచనం మనకి ఇంపార్టెంట్. 14 వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తుగా నేను తుడిచివేస్తాను. ఆ పేరు ఇంకా ఉండదు. ఆ పేరు ఉండకుండా నేను బొత్తుగా తుడిచివేయుదును. గనుక జ్ఞాపకార్థకంగా దీన్ని గ్రంథంలో రాయి, యెహోషువకు వినిపించు. అమాలేకీయులు మీరు వస్తుంటే మార్గమధ్యంలో వాళ్ళు అడ్డు వేశారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు మీరు కళ్ళారా చూశారు. కనుక నీ ఉండకపోవచ్చు, నువ్వు గ్రంథంలో రాసి యెహోషువకు చదివి వినిపించింది.
ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళ పేరు ఆకాశము కింద ఉండకుండా నేను తుడిచివేయబోతున్నాను. అంటే వాళ్ళ వంశాన్ని నాశనం చేయబోతున్నాను. దేవుడన్న మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు అందరూ ఒక రాజ్యంగా ఏర్పడి ఆ రాజ్యానికి మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలుతో దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ఇశ్రాయేలు చేసింది నాకు జ్ఞాపకం ఉంది. సౌలు, నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళు, ఎలాంటి కనికరము చూపొద్దు. వాళ్ళ పేరు ఆకాశము కింద ఇక వినపడకుండా నేను చెయ్యాలనుకున్నాను. అప్పుడే చెప్పాను మోషే గారికి, మీ నాయకుడైన మీ పితరుడైన మోషే గారికి చెప్పాను, నేను నువ్వు వెళ్ళు, యుద్ధం చెయ్యి, సర్వనాశనం చేసేయి, కనికరం చూపొద్దు. ఒక దేశం పైకి, ఒక రాజ్యం పైకి నువ్వు దండెత్తినప్పుడు, ఇదిగో అమాలేకుల రాజ్యం మీదకి నువ్వు దండెత్తడానికి వెళ్తున్నావు, ఈ రాజ్యంపై నువ్వు అక్కడ మొత్తం నాశనం చేసి అందులో ఉన్నది ఏది తీసుకురాకో, ఎవరిని చెరపట్టకో, అందులో ఉన్న జంతువులను కూడా తీసుకురాకో, పశువులను కూడా తీసుకురాకో. వెళ్ళాడండి, యుద్ధం చేశాడు. రాజును బ్రతికొండగానే పట్టుకుని చెర పట్టుకుని తెచ్చుకున్నాడు. బలిసిన ఎడ్లను, బలిసిన గొర్రెలను, బలమైన జంతువులను కొన్ని తెచ్చుకున్నాడు. దేవుడికి కోపం వచ్చింది. నేనేం చెప్పాను, సౌలు ఏం చేశాడు? సమూయేలు, నువ్వు వెళ్ళు, నేను అతన్ని రాజుగా ఉంచటానికి నేను ఇష్టపడలేదు, అతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. రాజ్యం నుంచి అతన్ని రాజుగా తొలగించేస్తున్నాను నేను, కనుక నువ్వు చెప్పు వెళ్ళి. వెళ్ళాడు. ఏంటయ్యా నువ్వు చేసింది రాజా అని అడిగితే, మీరు దేవుడు చెప్పమన్నదే చేశాను నేను, దేవుడు ఏం చెప్పాడు అదే చేశాను నేను. నాశనం చేసి రమ్మన్నాడు కదా, ఎందుకు కొన్ని తెచ్చావు అంటే, ఇదిగో నీ దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చాను, దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చాను అన్నాడు. అప్పుడు ఒక మాట అంటాడు, బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకోవటం శ్రేష్టమైనది. తీసేయబోతున్నాను, దేవుడు నిన్ను తీసేయబోతున్నాడు ఈ రాజ్యం మీద నుంచి. వెంటనే దేవుడు, యెషయా కుమారుల్లో ఒకరిని నేను ఈ దేశానికి రాజుగా నియమించబోతున్నాను, నువ్వు వెళ్ళు, అతను అభిషేకించేయి. యెషయా ఇంటికి వెళ్తాడు. ఆ ఊరు వారందరూ, ఈ ప్రవక్త బయలుదేరి వెళుతుంటే, సమూయేలు గారు వెళ్తుంటే ఊరు వారందరూ భయపడిపోయి, దైవజనుడు మా ఊరు వస్తున్నాడు, సమాధానంగా వస్తున్నావయ్యా అని ఎదురొచ్చి అడుగుతారు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు సమాధానంగానే వస్తున్నాను. యెషయా గారి ఇంటికి వెళ్తాడు. యెషయా గారికి 7 కుమారులు ఉంటారు. అందులో పెద్దవాడు 3 రాజుగారి సైన్యంలో ఉంటారు. అప్పుడు నీ బిడ్డలను తీసుకొస్తారు. ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, నువ్వు పై రూపాన్ని చూడు, ఇతనే కాదు, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే, మా ఆఖరి అబ్బాయి ఉన్నాడండి, వాడు గొర్రెలను కాసుకుంటున్నాడు, అతన్ని రప్పించు, అతను వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు. దావీదు చిన్న కుర్రోడు, గొర్రెలను కాసుకుంటున్నాడు. అతను కౌరు పంపిస్తారు. అతను వస్తాడు. చూసిన వెంటనే చక్కటి అందమైన నేత్రాల కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు దావీదును చూసిన వెంటనే సొలొమోనుతో దేవుడు చెప్తాడు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నది ఇతన్నే, నువ్వు అభిషేకించి ఇతన్ని అభిషేకిస్తాడు. మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత
రాజుగారి దగ్గర సితారా వాయించేవాడు ఒకడు కావాలి అని సౌలు గారు ఎదురు చూస్తున్నప్పుడు సితారా వాయించేవాడు ఒకడు ఉన్నాడు కుర్రవాడు అని సితారా వాయించటానికి రాజుగారికి దురాత్మ వచ్చినప్పుడు ఆ దురాత్మ పోవాలి అంటే సితారా వాయించాలి. ఆ సితారా వాయించేవాడుగా దావీదు రాజుగారి దగ్గర నియమించబడతాడు. రాజుగారి కబురు చెప్పినప్పుడు ఎల్లా అక్కడికి వెళ్ళాలి, సితారా వాయించాలి, తిరిగి వచ్చి మళ్ళీ గొర్రెల మందలను కాచుకోవాలి. ఇలాంటి పనులు చేస్తున్న రోజుల్లో ఒకరోజు తన అన్నల దగ్గరికి వెళితే ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్న సమయం అది. అవతల పక్క గొలియాత్ ఇశ్రాయేలీలను చూసి రండ్రా ఎవడొస్తాడోను మిమ్మల్ని నరికేసి మీ శవాల్ని కాకులకు గద్దలకు ఎగరేస్తానని వాడు సవాలు చేస్తున్నాడు. ఈ వైపుని వీళ్ళందరూ భయపడిపోతున్నారు. దావీదు గారు చూస్తారు, వాడే పట్టివాడు, వాడిని నేను చంపేస్తాను మీకు భయం అయితేనే అంటాడు. రాజుగారి దగ్గర తీసుకెళ్తారు, చంపేస్తాను అంటాడు. అన్నలు ఎందుకు వచ్చావు అని అంటారు. ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. గులకరాళ్ళతో అతన్ని చంపుతాడు. అతని తల తీసుకుని పట్టుకుని వెళ్తాడు. ప్రియులరా, ఇవన్నీ జరిగిన తర్వాత దావీదు మరి రాజుగా మరి ఇశ్రాయేలుకు నియమించబడతాడు. దావీదు సౌలు గారు తర్వాత ఆ రాజ్యానికి దావీదు గారు రాజుగా నియమించబడతాడు. రాజుగా దేవుని చేత ఏర్పాటు చేయబడతాడు. సౌలు తొలగించబడతాడు. ఈ చరిత్ర అంతా మీరందరికీ తెలిసిందే. సౌలు రాజ్యం నుంచి తొలగించబడి దావీదు రాజ్యానికి రాజుగా నియమించబడటం మీ అందరికీ తెలిసిందే. ఇది మీరందరూ ఎక్కువగా చదువుకుంటున్నదే. సౌలు గారు తర్వాత దావీదు రాజుగా పట్టాభిషేకం పొందుతాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలు రాజ్యం ఒక ఉన్నతమైన స్థితికి చేరుకుంటుంది. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు దావీదు గారు ఇశ్రాయేలీయులను పరిపాలన చేశాడు. మొట్టమొదటి రాజధాని దావీదు గారు హెబ్రోను రాజధానిగా చేసుకుని హెబ్రోను ఇప్పుడు ఎక్కడుంది? హెబ్రోను అంటే హెబ్రోను పాలస్తీనా దేశంలో ఉంది, ఇశ్రాయేల్ దేశంలో లేదు. అది పాలస్తీనా దేశంలో ఆ భూభాగంలోకి వెళ్ళిపోయింది, ముస్లింలు ఆక్రమణలోనికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు దావీదు గారు పరిపాలన ఆరంభించినప్పుడు యెరూషలేము కాదు రాజధాని, యెరూషలేము కాదు, హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు హెబ్రోన్ను రాజధానిగా చేసుకుని క్యాపిటల్గా చేసుకొని 7.5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఆ తర్వాత యెరూషలేముకు రాజధానిని మార్చాడు. రాజధానిలో మార్చడం మన ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా తెలుసు. ఒకప్పుడు రాజధాని కర్నూలులో ఉండేది. అంతకుముందు రాజధాని మనకి మెడ్రాస్లో ఉండేది. దాని నుంచి విడిపోయిన తర్వాత కర్నూలులో రాజధాని చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రాజధానిగా మనందరికీ తెలిసిందే.
తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడి నుంచి రాజధాని షిఫ్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి కాలంలో తెలుగుదేశం హయాంలో అమరావతికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని కాస్త వైజాగ్ షిఫ్ట్ చేసే కార్యక్రమం మరి ఇప్పుడున్న జగన్మోహన్ గారి నాయకత్వంలో జరగబోతుంది. ఇది మనందరూ చూస్తున్నాం. రాజధానులు మార్పిడి విధానం మనం చూస్తున్నాం. ప్రియులరా, అంతకుముందు రామాలో సౌలు గారు కాపురం ఉన్నప్పుడు రామా నుంచి ఇశ్రాయేల్ దేశాన్ని అంతా పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. మరి దావీదు గారు ఎప్పుడైతే సింహాసనాన్ని ఎక్కాడో, ఇది సుమారుగా దావీదు గారు సింహాసనం అధిష్ఠించిన రోజు ఆ టైం మనం చూడగలిగితే 1010 BC, క్రీస్తు పూర్వం 1010 సంవత్సరాలలో సుమారుగా దావీదు గారు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తూ మొదలుపెట్టాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు రాజధానిగా చేసుకుని పాలన చేపట్టాడు. ఆ తర్వాత యెరూషలేములో ఇశ్రాయేలీలు యోధా గోత్రాలు, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, ఇశ్రాయేలీలు యోధా వారి మీద 33 సంవత్సరాలు ఏమో యెరూషలేమును రాజధానిగా చేసుకుని పాలన చేపట్టాడు. దానికి ముందు ఒక 7 సంవత్సరాలు హెబ్రోను రాజధానిగా చేసుకున్నాడు. మొత్తం 40 సంవత్సరాలు దావీదు గారు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు, 40 ఇయర్స్ రాజుగా ఉండి ఆయన ఇశ్రాయేలీలను పరిపాలన చేశాడు. అందులో 33 సంవత్సరాలు యెరూషలేమును రాజధానిగా చేశాడు. ఆయన చేసుకుని పాలన చేపట్టాడు. ఈ యెరూషలేము మరి దావీదు గారు యెరూషలేముకు వెళ్ళక ముందు, యెరూషలేము షిఫ్ట్ చేయకముందు యెరూషలేముని ఎవరు ఉండేవారు అంటే యోబుసీయులు అనే జాతి వారు మరి దాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. యెరూషలేముని యోబుసీయ దేశం వారు యెరూషలేమును ఆక్రమించుకుని అక్కడ పరిపాలన జరిగిస్తున్నప్పుడు దావీదు గారు యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి యెరూషలేమును కైవసం చేసుకుంటాడు. అక్కడ తన అధికారాన్ని ఉపయోగిస్తాడు. 9వ వచనం చూద్దాం, చూడండి. 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. దావీదు గారు యెబూసీయులను ఓడించి ఆ రాజును హతం చేసి దాన్ని చెరపట్టుకుని అక్కడ కాపురం ఉన్నాడు. దీనికి దావీదుపురం అని పేరు వచ్చింది. మరియు విల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారాన్ని, అంటే ఒక ప్రహారీని కట్టించాడు. యెరూషలేము ప్రాకారం అంటారు దాన్ని. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. 11వ వచనాన్ని మనం చదివితే అప్పుడు అక్కడ ఒక సిటీని నిర్మాణ కార్యక్రమం చేపట్టాడు. 11వ వచనం మనం చూస్తే, తూరు రాజైన హీరాము దోతలను, దేవదారు మ్రానును, వడ్రంగులను, కాశీ పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. దాన్ని దావీదుపురం అన్నారు, దాన్ని యెరూషలేం అన్నారు, దావీదు గారి పట్టణం అన్నారు. అంటే యెరూషలేము నిర్మాణకుడు
దావీదు. దావీదు కాలంలో యెరూషలేము నిర్మాణమైంది. దావీదు కాలంలోనే ప్రపంచంలో నెంబర్ 1 సిటీ అయిపోయింది. ఇది నెంబర్ 1 సిటీ. దావీదు అక్కడి నుంచి పరిపాలన చేపట్టి యెరూషలేమును రాజధానిగా చేసుకుని పాలన చేపట్టి ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఆ దేశం ఇతనికి హస్తగస్తం అయిపోతుంది, ఇతని స్వాధీనంలోకి వచ్చేస్తుంది. ఏ దేశం మీదకి దండెత్తినా దావీదు గారికి జయం. దావీదు పరిపాలన, దావీదు యుద్ధము, దావీదు పరాక్రమం, దావీదు చేసే రాజ్య విస్తరణ అంతా ఇంత కాదు, గొప్పగా. ఒక రకంగా చెప్పాలంటే దావీదు పీరియడ్ సువర్ణయుగం. దావీదు పీరియడ్ని ఏమన్నారో తెలుసా? స్వర్ణయుగం. ఇశ్రాయేలు దేశానికి స్వర్ణయుగం ఏదంటే దావీదు కాలం. దానికి ముందు కాలం సౌలు పరిపాలన చేశాడు, అంతంత మాత్రాన్ని. ఈయన తర్వాత సొలొమోను పరిపాలన చేశాడు, దావీదులాగానే బాగానే ఉంది. కానీ చివరికి దీనస్థితికి చేరిపోయి రాజ్య విభాగం విడిపోయే సందర్భాలు మనం చూడబోతున్నాం. తర్వాత చూస్తాం. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యెరూషలేము అనే పట్టణాన్ని దావీదు గారు నిర్మించాడు. ఇది దావీదు పట్టణం, రాజుగారి పట్టణం. యెరూషలేము రాజుగారి పట్టణం. ఏ రాజుగారు? డేవిడ్ రాజుగారు. ఆయన పరిపాలన చేసిన పట్టణంగా ఒకప్పుడు ప్రపంచంలో పేరుగాంచిన ఈ పట్టణం గురించి మనం చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 2:11 మనం చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథం 2:11 దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరాలు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:26-27 కూడా ఇదే సందర్భం ఉంటుంది. అది కూడా త్వరగా చదువుతాం చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:26-27 యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అందరి మీదను రాజయుండెను. అతడు ఇశ్రాయేలులను ఏలిన కాలము 40 సంవత్సరాలు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు. టోటల్గా 40 సంవత్సరాలు, 40 ఇయర్స్. ఈ 40 సంవత్సరాల్లో యెరూషలేము ప్రపంచంలో ఒక ఉన్నతమైన పట్టణం అయిపోయింది. యెరూషలేములో ఉన్న ఆ యెరూషలేము పట్టణము, ఆ యెరూషలేము కోట, అంతఃపురం, ఆ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం, ప్రపంచంలో ప్రతి దేశము దాని వైపు చూసేలా చేశాడు. ఎంతమంది రాజుల్ని జయించాడో తెలుసా? ఎన్ని రాజ్యాలను జయించాడో తెలుసా? ఎన్ని రాజ్యాలను ఇతని స్వాధీనంలో పెట్టుకున్నాడో తెలుసా? నిజంగా ఈ సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథము 5వ అధ్యాయం దగ్గర నుంచి మనం చదువుకుంటూ వస్తే అండి, ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వస్తే మరి దావీదు గారు ఏ దేశం పైన, ఏ రాజ్యం పైన ఎలా జయించాడో, ఎంత పరాక్రమంగా జయించాడు. ఏ దేశం మీదకి ఇతను యుద్ధానికి వెళ్ళిన ఓటమి లేదు, జయమే. ఎందుకంటే దావీదు వెనకాల దేవుడు ఉన్నాడు. నాకు నచ్చినవాడు దావీదు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ అతడు నెరవేర్చేవాడు. దావీదు చాలా గొప్ప రాజు. నిజంగా ఇశ్రాయేల్ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ అలాంటి రాజు ఇక పుట్టడు, అంతకు ముందు పుట్టలేదు.
దావీదు లాంటి మహారాజు రాజ్యాన్ని, ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలన చేసి నీతిమంతుడిగా ఉండి దేవుని ఉద్దేశాలు నెరవేర్చి అతని జీవిత కాలంలో అన్ని విజయాలే, అపజయము లేని రాజు అంటూ ఉన్నాడు అంటే ఇదిగో దావీదే. నిజంగా గొప్ప పేరు, గొప్ప ప్రఖ్యాతి దావీదు కాలంలో వచ్చిందండి. దావీదు కాలంలో వచ్చింది. దేవదారు మురానుతో కట్టబడిన నగరం, ఎక్కడో తూరు సీదోను ప్రాంతాల నుండి మ్రానులను రప్పించుకుని ఇతర దేశాల నుండి బంగారము, వెండి, విలువగల రాళ్ళు ఇవన్నీ రప్పించుకుని ఒక మహానగరు కట్టబడింది. ఆ నగరులో దావీదు గారు నివాసం చేశారు. ఇంతే కాదు, ఈ నగరులో నేనున్నాను. దేవుని ఆలయం, దేవుని మందసం డేరాల్లో ఉండిపోయిందే. ఆ మందసాన్ని కూడా యెరూషలేముకు తీసుకురావాలని ఆలోచన చేసిన వ్యక్తి దావీదు గారు. ఆ ఎక్కడో ఉన్న మందసాన్ని ఇశ్రాయేలీలు మరి ఈజిప్టు నుంచి తీసుకొస్తున్నప్పుడు సేనాయి పర్వతారణ్యంలో, మరి అక్కడ ఆ సేనాయి పర్వతం దగ్గర ఇవ్వబడిన ఆ ఆజ్ఞలు కలిగిన పలకలు ఉన్న ఆ మందసాన్ని వాళ్ళు అక్కడి నుంచి మోసుకుంటూ వచ్చి ఎక్కడో వేరే ప్రాంతంలో ఉంటే దాన్ని యెరూషలేముకు తీసుకొచ్చిన వాడే దావీదు. అది గుడారాల్లో ఉండకూడదు, ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచన చేసిన వాడే దావీదు. నాయనా, నీ తర్వాత వచ్చేవాడు మందిరాన్ని కట్టబోతున్నాడు. నువ్వు కాదు. నువ్వెంతవరకు చేసింది చాలు, నీ యందు నేను సాటిస్ఫాక్షన్ అవ్వనని దేవుడి చేత అనిపించుకున్నవాడు దావీదు. రైట్. ఇక దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోన్ ఆ దేశానికి రాజుగా, వారసత్వపు రాజుగా, దావీదు తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చున్నవాడే సొలొమోన్. ఇతడు కూడా 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. దావీదు గారు 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. అలాగే ఇతను కూడా 40 సంవత్సరాల పరిపాలన చేసినట్లుగా మనకు బైబిల్లో ఆధారాలు కనపడుతున్నాయి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 42వ వచనం. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరాలు. ఇశ్రాయేలులందరినీ సొలొమోను గారు ఏలిన కాలము 40 సంవత్సరాలు. దావీదు గారు ఏలిన కాలము 40 సంవత్సరాలు. అందులో 7 సంవత్సరాలు హెబ్రోను రాజధానిగా చేసుకున్నాడు. 33 సంవత్సరాలు యెరూషలేమును రాజధానిగా చేసుకున్నాడు. యెరూషలేము ఇతని కాలంలో చాలా గొప్పగా కట్టబడింది. తన తర్వాత వచ్చిన కుమారుడు సొలొమోను కూడా 40 సంవత్సరాలు రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. సొలొమోను ప్రారంభంలో చాలా ఉన్నతంగా పరిపాలన చేశాడు, జ్ఞాని. అనేక మంది మరి యెరూషలేము పట్టణానికి వచ్చేవారు సొలొమోను జ్ఞానం వినటానికి, చూడటానికి. అంత గొప్ప రాజుగా ఉన్నవాడు ఇతడు. చాలామంది స్త్రీలను చేసుకున్నాడు. అందులో ఈజిప్టు రాజు కూతుర్ని, ఫరో కుమార్తెను కూడా ఇతను పెళ్లి చేసుకున్నాడు. తూరు సీదోను పట్టణ అనేక మంది విగ్రహారాధికుల పిల్లల్ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఎక్కువ బహు భార్యలు కలిగిన వాడు. అన్య స్త్రీలదు ఇతన్ని దేవతల తట్టు తిప్పేశారు. దేవునిలో నుండి తొలగిపోయాడు. చివరి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది సొలొమోన్ది. ప్రవక్తల చేత హెచ్చరించిన భార్యలు మారనివ్వకుండా అతన్ని అటే ఉంచితే చివరి స్థితికి వచ్చేటప్పటికి రాజ్యం చాలా పగిలిపోయే పరిస్థితిలోకి వచ్చింది. అందులో మరి 2 రాజ్యాలుగా మరి సొలొమోను గారు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ చదువుదాం. అక్కడ రాజులు మొదటి గ్రంథము
11 అధ్యాయము 42 వచనం. రాజుల మొదటి గ్రంథం 11 అధ్యాయము 42 వచనం. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలం 40 సంవత్సరాలు. అంతటా సొలొమోను అంటే చనిపోయాడు, తన పితరులతో కూడా నిద్రించి అంటే చనిపోయాడు అని అర్థం. తన తండ్రి అయిన దావీదు పురమునందు సమాధి చేయబడిను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయాడు. తరువాత అతని కుమారుడు రెహబాము అతనికి మారుగా అంటే తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఓకే, మరైతే ఇక్కడ రెహబాము, యెరోబాము, సొలొమోను గారు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు రెహబాము అయితే, యెరోబాము అని ఇంకొక ఆయన ఉంటాడు. అందులో అది సొలొమోను గారి దగ్గర గొప్ప యుద్ధ సూర్యుడు ఇతను. మనం 11 అధ్యాయము 10 అధ్యాయము ఇవన్నీ చదివితే అతడు చాలా యుద్ధ సూర్యుడు. అతడు సొలొమోను గారు చేసినవి సహించక తిరుగుబాటు చేసిన వాడు. అతన్ని సొలొమోను గారు చంపాలని చూసినప్పుడు ఈజిప్టు దేశానికి పారిపోతాడు. సొలొమోను గారు చనిపోయిన తర్వాత సొలొమోను గారు కుమారుడు రెహబాము ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నాడని ఈజిప్టు దేశం నుంచి వచ్చి యెరోబాము గారు ఇశ్రాయేలీల సమాజాన్ని అంతా తీసుకుని వెళ్ళి అప్పటికి రాజుగా ఉన్న రెహబామును అడుగుతాడు, అయ్యా, మీ తండ్రి గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన తర్వాత మీరు రాజుగా వచ్చారు. మీ తండ్రి గారిలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని సమాజంతో కలిసి వెళ్ళి యెరోబాము గారు నాయకత్వంలో ఇశ్రాయేలు పెద్దలు సమాజం అంతా అడుగుతారు. అప్పుడు అతను 3 రోజులు సమయం ఇవ్వండి నాకు, నేను ఆలోచించుకుని చెప్తానని వీళ్ళని పంపించేస్తాడు. ఆ తర్వాత పెద్దలతో ఆలోచన చేయకుండా యవనస్తులతో ఆలోచన చేసి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఎవరు? సొలొమోను గారి యొక్క కుమారుడైన రెహబాము. తీసుకుని మా తండ్రి లాగానే నేను పరిపాలన చేస్తాను, మా తండ్రి కంటే ఎక్కువ భారం మీ పైన పెడతాను అని అతడు అన్నప్పుడు ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో 10 గోత్రాల వారు యెరోబాము పక్షానికి వస్తారు. 2 గోత్రాలు మాత్రమే సొలొమోను గారి యొక్క కుమారుడైన రెహబాము పక్షాన ఉంటారు. ఈ విధంగా ఇశ్రాయేలీలు ఉమ్మడి రాజ్యం, ఒక పెద్ద బలమైన రాజ్యం సౌలు గారితో ప్రారంభమై దావీదు కాలంలో ఆకాశాన్నంత ఎత్తుకు ఎదిగిన ఆ మహా సామ్రాజ్యం, ఇశ్రాయేలు సామ్రాజ్యం 2 ముక్కలుగా చీలిపోతుంది. 2 ముక్కలుగా చీలిపోతుంది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం, ఉత్తర భాగానంతా ఇశ్రాయేలీలు రాజ్యం యెరోబాము గారి నాయకత్వంలో యెరోబాము రాజుగా ఉత్తర భాగానంతా వాళ్ళ ఆక్రమణలోకి వెళ్ళిపోతుంది. ఇక దక్షిణ భాగం యోధా రాజ్యం సొలొమోను గారి యొక్క కుమారుడు రెహబాము గారి నాయకత్వంలో వీళ్ళంతా ఒక రాజ్యంగా ఏర్పడతారు. కలిసి ఉండి బలమైన రాజ్యంగా ఉన్న ఆ మహా సామ్రాజ్యం 2 ముక్కలైపోయిందర్రా. యెరూషలేములో జరిగింది. ఇక వీళ్ళరు యెరోబాము గారు అయితే షెకెమును రాజధానిగా చేసుకున్నాడు. రెహబాము అయితే యెరూషలేమును రాజధానిగా చేసుకున్నారు. అంటే యోధా రాజ్యం యెరూషలేమునే రాజధానిగా చేసుకున్నారు. ఈ ఇశ్రాయేలు రాజ్యం షెకెమును రాజధానిగా చేసుకుని వారు పరిపాలన జరిగించడం మొదలుపెట్టారు. ఇది క్రీస్తు పూర్వం సుమారు 930
సంవత్సరాల్లో ఇది జరిగినట్లుగా చరిత్రలో మనకు ఆధారాలు కనపడుతున్నాయి. సుమారుగా క్రీస్తు పూర్వం 930 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయిన సందర్భం మనకు తెలుసు. అందులో ఒకటి మరి యోధా రాజ్యానికి క్యాపిటల్ సిటీగా యెరూషలేమే ఉంది. ఇశ్రాయేలు రాజ్యానికి క్యాపిటల్ సిటీగా షెకెం ఉంది. ఇక వీళ్ళు పరిపాలన చేసినప్పుడు యోధా ఇశ్రాయేలు రాజులు 19 మంది రాజులు రాజ్యాన్ని పరిపాలన చేశారు. అలాగే యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఒక్కసారి మీరు కొంచెం ఓపికగా వినగలిగితే వీళ్ళు ఎవరెవరు ఎంతకాలం పరిపాలన చేశారో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు ఎవరెవరు ఎంతకాలం పరిపాలన చేశారు అనేది కొన్ని స్పీడ్గానే చెప్పేస్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క దేశంగా మారిపోయి ఒక రాజ్యంగా మారిపోయి ఆ రాజ్యంని క్యాపిటల్ సిటీగా షెకెమును చేసుకున్నారు. ఆ తర్వాత తీర్పుని చేసుకున్నారు. ఆ తర్వాత సమరయ అవి క్యాపిటల్ సిటీగా చేసుకుని వాళ్ళు పరిపాలన చేశారు. ఇశ్రాయేలు రాజ్యంగా విడిపోయిన తర్వాత యెరోబోము 22 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతడు ఉత్తర రాజ్యానికి ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజుగా మనం చెప్పుకోవచ్చు. అతని తర్వాత నాదాబు 2 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత బయోషా 24 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఏలా 2 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఏలా తర్వాత జిమ్రీ కేవలము 7 రోజులు మాత్రమే జిమ్రీ పరిపాలన చేశాడు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన రాజు ఇతనే. ఆ తర్వాత ఒమ్రీ 12 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఒమ్రీ తర్వాత ఆహాబు 22 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ తర్వాత అహజ్యా 2 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అహజ్యా తర్వాత యోరాము 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత యాహూ 28 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. యెజెబెలు చంపబడిన ఆ తర్వాత రాజుగా ఇతను చెప్పొచ్చు. ఆ తర్వాత యెహోయాహాజు అనే ఈ రాజు 17 సంవత్సరాలు వీరిని పరిపాలన చేశాడు, ఇశ్రాయేలుని పరిపాలన చేశాడు. అతని తర్వాత యోవాషు 16 సంవత్సరాలు. అతని తర్వాత రెండవ యెరోబోము 41 సంవత్సరం ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత జకర్యా 6 నెలలు ఈ దేశాన్ని పరిపాలన చేశాడు. జకర్యా తర్వాత సల్లూము 1 నెల మాత్రమే 1 మంత్ పరిపాలన జరిగించిన వాడు సల్లూము. అతని తర్వాత మెనాహేము 10 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ తర్వాత పెకాహ్యా 2 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఆ తర్వాత పెకాహు అనే రాజు 20 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజుల్లో చివరి రాజు. ఇతని తర్వాత బబులోనికి చెరపట్టబడతారు. ఈ చివరి రాజు హోషేయ 9 సంవత్సరాలు మరి పరిపాలన జరిగిస్తాడు. ఓకే, ఉత్తర రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల యొక్క జాబితా అది. ఇప్పుడు దక్షిణ రాజ్యాన్ని పరిపాలన చేసిన యోధా రాజ్యం 2 గోత్రాలకు సంబంధించిన వారు. రాజధాని యెరూషలేము మాత్రమే దీనికి. మొదటి రాజు రెహబోము 17 సంవత్సరాలు ఈ యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత
అబియా 3 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పాలకుడిగా రాజుగా ఉన్నాడు. అబియా గారి తర్వాత ఆస 41 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత యెహోషాపాతు 25 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత యెహోరాము 8 సంవత్సరాలు ఈ యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత అహజ్యా 1 సంవత్సరం ఈ ఈ యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత అతల్యా రాణి 7 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలన చేసింది. అతల్యా రాణి తర్వాత యావాషు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని తర్వాత అమధ్య 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత అజర్యా అంటే ఉజ్జియా 52 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఆ తర్వాత యోతాము 16 సంవత్సరాల పరిపాలన చేశాడు. అతని తరువాత ఆహాజు మరో 16 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ తర్వాత మనందరికీ పరిచయమైన అతని గురించి మనం అంతా ఎక్కువ విన్నాం, అతనే హిజ్కియా 29 సంవత్సరాలు ఇతడు యోధా రాజ్యానికి రాజుగా పరిపాలన చేశాడు. హిజ్కియా తర్వాత మనస్సే 55 సంవత్సరాలు ఇతడు పరిపాలన చేశాడు. ఈ మనస్సే తర్వాత ఆమోసు 2 సంవత్సరాలు ఈ యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తర్వాత యోషియా 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యోషియా తర్వాత యహాజు అనే ఇతను 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. అతని తర్వాత యెహోయాకీము 11 సంవత్సరాల పరిపాలన చేశాడు. అతని తర్వాత యెహోయాకీషు 3 నెలల 10 దినాల పరిపాలన చేశాడు. ఆ తర్వాత చివరివాడు, అందరికంటే చివరివాడు సిద్కియా 11 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఇతని తర్వాత బబులోనికి చెరపట్టబడింది. ప్రియులరా, మరి వీళ్ళందరూ ఇశ్రాయేలీయులను పరిపాలన చేసిన రాజులు చెప్పాను, యూదులను పరిపాలన చేసిన రాజులను చెప్పాను. వాళ్ళు ఎన్నెన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు ఇవన్నీ బైబిల్లో ఉన్న ఎవిడెన్స్ని బట్టి చెప్పాను తప్ప బయట చరిత్రది కాదండి, బైబిల్లోంచి తీయబడ్డవ్వండి. వీళ్ళందరి పేర్లు ఎవరెవరు ఎంతకాలం పరిపాలన చేశారు వీళ్ళందరి గురించి బైబిల్లో వ్రాయబడ్డది. ఓకే, కనుక ఈరోజు మనం ఇశ్రాయేలు గురించి లేకపోతే యెరూషలేము చరిత్ర గురించి మనం చూస్తున్నాం. యెరూషలేము పట్టణం ఎంత ఉన్నతంగా ఉందో, ఆ తర్వాత ఎలాంటి స్థితిలోనికి రాబోతుందో చెప్పడం కొరకు ఎవరెవరు ఎలా పరిపాలన చేశారో, ఆ పట్టణం ఎలా నిర్మాణం అయ్యింది, ఆ పట్టణం ఎంత వైభవంగా ఉందనేది ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడగలిగాను. పట్టణం గురించి నెక్స్ట్ భాగంలో మీకు చెప్తాను. యెరూషలేము పట్టణం ఎలా ప్రారంభమైందో, ఎలాంటి వచనాలు యెరూషలేము పట్టణం గురించి, ఆ పట్టణం గురించి ఉన్నాయో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వివరిస్తాను. ఓకే.